హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 4.1 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. The area of rectangular plot is 528 meter square. The length of the plot is one more than the twice its breadth. Okay na? We need to find the length and breadth. దానికి సంబంధించి ఈక్వేషన్ అయితే రాబట్టమన్నారు. ఈక్వేషన్ ఎలా రాస్తామో చూద్దాం. Let solution. Let the breadth of రెక్టాంగులర్ ప్లాట్ ఎంత అనుకుంటామంటే ఎక్స్ మీటర్స్ అనుకుంటాం. తర్వాత లెంత్ ఈజ్ 1 more than twice its breadth. లెంత్ అనేది బ్రెత్ యొక్క 2 రెట్ల కంటే 1 ఎక్కువ. లెంత్ ఈజ్ 1 more than twice its breadth. ఓకేనా, దేర్ ఫోర్ హియర్ ఎల్ ఈక్వల్స్ టు, దీన్ని బి అనుకోండి, ఇది బ్రెడ్త్ అనుకోండి బి, ఇది ఎల్ ఈక్వల్స్ టు లెంత్ ఈజ్ 1 more than twice its breadth. దీని యొక్క 2 రెట్లకి, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్కి 1 ఎక్కువ. అంతేనా, బ్రెడ్త్ యొక్క 2 రెట్లకి 1 ఎక్కువ. ఈ విధంగా రాసాం, 1 more than twice its breadth. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ ఏమి ఇచ్చారు? ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్. యాక్చువల్గా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 528 మీటర్ స్క్వేర్. ఇక్కడ మనకి లెంత్ ఎంత వచ్చిందమ్మా? 2x + 1 ఇంటూ బ్రెడ్త్ ఎంత తీసుకున్నామమ్మా? x ఈక్వల్ టు 528. ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి, 2x² + 1 ఇంటూ x ఈక్వల్స్ టు 528. ఈ +28 తీసుకొస్తే -28 అవుతుంది. 2x² + x -528 ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంలో ఆ యొక్క కాంటెస్ట్కి సంబంధించి ఈ విధమైనటువంటి ఈక్వేషన్ మనం తీసుకొస్తాం. ఓకేనా, తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 2 వరుస ధన పూర్ణ సంఖ్యల లబ్ధము అని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ఒక ఇంటీజర్ అనుకుంటే కాన్సిక్యూటివ్, దీని తర్వాత వచ్చేది 11 అనేది ఇంటీజర్ అనుకుంటే దీని తర్వాత వచ్చేది 12 అనేది అనుకుంటే దీని తర్వాత 13. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక ఇంటీజర్ అనుకుంటే దీని తర్వాత వచ్చేది x + 1. ఓకేనా, ఆ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే అయిపోద్ది. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే వెంటనే వచ్చేటువంటి సంఖ్యలు అని. ఓకేనా, సొల్యూషన్. లెట్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్, ఏదైనా అనుకోండి, ఒకటి x అనుకుంటే రెండవది x + 1. ఓకేనా, ఒకటి x అనుకుంటే రెండవది x + 1 అవుతుంది, దాని తర్వాత వచ్చేటువంటి సంఖ్య. ఇప్పుడు ఏమన్నాడు? దేర్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎంత అన్నారమ్మా? 306, 306. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం అంటే x ఇంటూ x + 1 ఈక్వల్ టు 306. ఏంటో రేపైనా ఏం కాదు. ఓకేనా, x ఇంటూ x + 1 ఈక్వల్ టు 306. ఈ ఎక్స్ని లోపల మల్టిప్లై చేస్తే x² + x ఇంటూ 1x + 306 వస్తే -306 ఈక్వల్ టు 0. ఓకే, సెకండ్ ప్రాబ్లంకి సంబంధించి ఈ విధమైన ఆన్సర్ మనం చేస్తాం. తర్వాత క్వశ్చన్ చూడండి. ద రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. Rohan's mother is 26 years older than him. The product of their age 3 years from now. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయసుల లబ్ధం ఎంత అంటే 360. దీనికి సంబంధించి రాయమంటున్నారు. ఓకేనా, రోహన్ యొక్క తల్లి అతని కొడుకు కంటే 26 సంవత్సరాలు పెద్దది అయినా
3 సంవత్సరాల తర్వాత వారి ఇద్దరి ఏజ్ల యొక్క ప్రోడక్ట్, ఇద్దరి ఏజ్ల యొక్క లబ్ధం ఎంత అంటే 360. అయితే దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ ఏమంటున్నారు, సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఏమంటాడంటే రోహన్ ఏజ్ ఫస్ట్ రాసుకుందాం. రోహన్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. రోహన్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే రోహన్ మదర్ 26 years ఓల్డర్. దేర్ఫోర్ రోహన్స్ మదర్ ఏజ్ రోహన్ యొక్క మదర్ ఏజ్ ఎంత 26 years ఓల్డర్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇతని ఏజ్ కంటే 26 సంవత్సరాలు పెద్దది. ఎక్స్ ప్లస్ 26 years. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ 3 years ఫ్రమ్ నౌ. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయసుల యొక్క లబ్ధం ఎంత అంటే 360 అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ 3 years ఫ్రమ్ నౌ ఈజ్ 360. వారిద్దరి వయసుల లబ్ధం 3 సంవత్సరాల తర్వాత 360. ఫస్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ నౌ. 3 సంవత్సరాల తర్వాత రోహన్ యొక్క మదర్ వయసు ఎంత ఉంటుందంటే ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3. అంతేగా. ఇప్పుడున్నటువంటి ఏజ్కి ఇంకొక 3 కలుపుతాం. ఇప్పుడున్నటువంటి ఏజ్ ఎక్స్ ప్లస్ 26, 3 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ 3. ఇప్పుడున్నటువంటి రోహన్ ఏజ్ అంతా ఎక్స్, 3 సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఏమంటున్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ 3 years ఫ్రమ్ నౌ. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ విచ్ మీన్స్ ద ఏజ్ ఆఫ్ రోహన్స్ మదర్ ఆఫ్టర్ 3 years ఈజ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3. ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 29. ఓకేనా. తర్వాత 3 years ఆఫ్టర్ రోహన్స్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 360. అది వాడిచ్చినటువంటి ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ 3x, 29 ఇంటూ ఎక్స్ 29x ప్లస్ 29 3s are 3 9s are 27, 2 carry 2 3s are 3 2s are 6 plus 2 8 87 plus 360 ఇటు వస్తే minus 360 ఈక్వల్ టు 0. therefore ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 360లో నుంచి 87 తీసేస్తే 7 మైనస్ 0 మైనస్ 7 3. ఓకేనా. ఎంత అవుతుంది 6లో నుంచి 8 క్యారీ అవ్వదు కాబట్టి 8 283 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్ దేర్ ఏజ్. ఓకే. ఇక్కడ చూడండి, 4th ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 kilometers less, then it would have taken 3 hours more to cover the same distance. ఒక ట్రైన్ అనేది 480 కిలోమీటర్ల దూరాన్ని ఒక స్థిర వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క వడి అనేది 8 km/h 8 km/h కనుక తగ్గించినట్లయితే 3 గంటల సమయం అధికంగా పడుతుంది ఆ డిస్టెన్స్ని 480 kilometers ట్రావెల్ చేయడానికి. అయితే దీనికి సంబంధించి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమంటారు. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే. నౌ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈస్, ఇక్కడ ట్రైన్ అనేది యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి యాక్చువల్లీ ఇది రికార్డ్ అయిన తర్వాత నేను చూసుకోలేదు, మొత్తం రాసిన తర్వాత రికార్డ్ అవ్వలేదు. అందుకని ముందే రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని అనుకోవద్దు. ఇదంతా రాసిన తర్వాత నేను చెక్ చేసుకుంటే అది వీడియో రికార్డ్ అవ్వలేదు. ఓకేనా. కంటిన్యూషన్లో ఉంది అనుకున్నాను, అది మధ్యలో ఓవర్ హీట్ అయి ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక యూనిఫామ్ స్పీడ్తో కనుక వెళ్ళినట్లయితే లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అంటే యూనిఫామ్ స్పీడ్. ఇది స్పీడ్ ఏం మారలేదు, x km/h.
ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, అంటే గంటకి ఎక్స్ కిలోమీటర్స్ వెళ్తుంది. ఎక్స్ అంటే ఎంతో తెలియదు మనకి. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఈజ్ 480 కిలోమీటర్స్. ఓకేనా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డెఫినేషన్ అది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ టైం ఇటు వచ్చింది అనుకోండి, స్పీడ్ కిందకు వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. దేర్ ఫోర్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. దేర్ ఫోర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంతా 480, స్పీడ్ అంతా ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. ఈ రెండింటిని ఒక చోటకి చేర్చాం. ఓకేనా, అది ఫస్ట్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 8 కిలోమీటర్స్ లెస్, 8 కిలోమీటర్ పర్ అవర్ తగ్గింది, స్పీడ్ అనేది తగ్గింది. అంటే స్పీడ్ యాక్చువల్గా ఎక్స్ ఉండాలి, 8 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గింది, అంటే ఎక్స్ మైనస్ 8 రాశాం. డిస్టెన్స్ కావనే, దేర్ ఫోర్ టైం ఈక్వల్ టు టైం టేకెన్ ఈక్వల్ టు 480 డిస్టెన్స్ బై స్పీడ్ అనేది లెస్ అయింది కాబట్టి, లెస్ 8 అయింది కదా కాబట్టి స్పీడ్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మైనస్ 8. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 480 బై స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ 8. ఇప్పుడు వాడేమంటాడంటే ఈ స్పీడ్ అనేది 8 కిలోమీటర్స్ ఎప్పుడైతే తగ్గిందో, ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ టైమ్స్, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైమ్స్, ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైము, ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం కంటే 3 రెట్లు తగ్గుతుంది, మూడు గంటలు ఎక్కువ అవుతుంది. ఈ స్పీడ్ తగ్గింది కాబట్టి దీని యొక్క టైం 3 గంటలు ఎక్కువ అవుతుంది. కాబట్టి 480 మైనస్ ఎక్స్ మైనస్ 8 మైనస్ 480 బై ఎక్స్ ఈక్వల్ టు 3. దీని టైం కంటే దీని టైం స్పీడ్గా వెళ్ళొచ్చు, ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీసేసాం. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టైమ్స్ ఈక్వల్ టు 3 అవర్స్. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 అనేది ఎల్సిఎం అవుతుంది, ఎక్స్ అనేది ఇటు వస్తుంది, ఎక్స్ మైనస్ 8 అనేది ఇటు వస్తుంది. అది మనం రాసాం. ఈ రెండింటిలో నుంచి 480 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఈక్వల్ టు 3. ఓకేనా, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది 480 ఇంటూ 8 ఈక్వల్ టు 3 ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఇటు వస్తే ఇటు 3 ఇంటూ సంథింగ్ అని వస్తుంది. దేర్ ఫోర్ 160 ఆర్ 480, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x అలాగే ఉంది. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x 160 ఇంటూ 8 ఎంతమా 1280, ప్లస్ 1280 ఇటు వస్తే మైనస్ 1280 అవుతుంది. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఎక్సర్సైజ్ 4.1 సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వీడియోలో మనం 4.2తో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.